మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. బిగ్ బాస్ బస్ శివన్న రాను బొంబాయికి రాను అని పాట పాడుకుంటూ వస్తాడు. హాయ్ రాము వస్తాడు. రాము ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడతావా అని అంటాడు. ధైర్యంగానే మాట్లాడతాను అంటాడు. ఇంకా హగ్ చేసుకుంటాడు. రాముని హగ్ చేసుకున్న తర్వాత రాము ఎందుకు ఫిట్ అయ్యో చెప్పు అని అంటాడు. అక్కడ టెన్షన్ ఇప్పుడు ఇక్కడ టెన్షన్ పడడానికి ఏం లేదు, డైరెక్ట్ మాట్లాడు, ఎలాంటి భయం లేదు నీకు, మంచిగా మాట్లాడు అని మాట్లాడతాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా శివన్న రాముని మాత్రం ఒక మంచిగా మాట్లాడిండు, నాకు సూపర్ అనిపించింది. తర్వాత ఎందుకు ఇది మాట్లాడతాడు, సరే ఓకే. తర్వాత శివన్న మాట్లాడతాడు. ఇంకా తర్వాత ఎందుకు నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు అంటే, ఏమో అన్న అమ్మ గుర్తుకొస్తుంది, నాకు బాగా అమ్మ గుర్తుకొస్తుంది, మా అమ్మ గుర్తుకొచ్చింది, అందుకోసం నేను సైలెంట్గా ఉన్నాను అని అంటాడు. సైలెంట్గా ఉండడం తప్పని అంటలేదు రాము, నేను సైలెంట్ ఉండడం తప్పని అంటలేను. అమ్మ ప్రేమ ఎప్పుడు గుర్తుకొచ్చు, అమ్మ నువ్వు కప్పు తెలుసుకొని వచ్చి ఇంకా హ్యాపీగా ఉండేది కదా అంటే, అవునన్నా కరెక్టే, కానీ అక్కడ నాకు అయిపోలేదన్నా, నాకు అసలు మా అమ్మ చాలా గుర్తుకొస్తుందన్నా అని చెప్తుంటాడు. భలే చెప్తాడు. తర్వాత నువ్వు చాలా సైలెంట్గా ఉన్నావు, నీ ఒక డ్యాన్స్ చేయని చెప్పి డ్యాన్స్ చేపిస్తుంది. రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్స్ చేపిస్తాడు. శివన్న ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. ఓకే, నాకు తెలుసు ఈ సాంగ్ వేసేవరకు నీకు చాలా ఓర్పు వస్తుంది అదని అంటే, రాను బొంబాయికి రాను సినిమా సాంగ్ ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే 5 years పట్టిందన్న అని అంటారు. 5 years పట్టిన ఇంత మంచి సాంగ్ 5 years పడింది. 15 weeks ఉండడానికి ఏమైంది రాము నీకు అంటే, అక్కడ నేను ఉండలేకపోయినా, అస్సలు ఉండలేకపోయినా, ఏందో నాకు అవ్వట్లేదు, ఘోరమైన ప్రెజర్ అనిపిస్తుంది, ఘోరంగా అనిపిస్తుంది, ఆ మెంటాలిటీ నాకు అనిపిస్తలే అంటే, నిజంగా శివన్న సూపర్ చెప్తాడు. బిగ్ బాస్ హౌస్లకు మనకి ఇష్టం ఉన్నప్పుడు రావడానికి అట్లాంటి వాళ్ళైతే దయచేసి రాకండి. ఎందుకంటే కోట్లాది మంది నిజంగా చాలామంది ఈ ఆపర్చునిటీ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. మీరు వచ్చిపోతుంటే వేరే వాళ్ళకి ఆపర్చునిటీ అయితే పోతుంది కదా పాపం. ఉప్పల్ వాళ్ళు నిజంగా అతను బిగ్ బాస్ హౌస్కి రావాలని ఎన్నిసార్లు అడిగినా అతనికి ఎలాంటి ఆపర్చునిటీ రాలేదు. నాకు ఆ విషయంలో చాలా బాధ అనిపించింది. ఇదే ఉప్పల్ వాళ్ళు ఉంటుండేనేమో కదా, ఉప్పల్ వాళ్ళు ఇంకా మంచిగా ఆడుతుండేనేమో కదా అని ఒక ఒపీనియన్ అనిపించింది. రియల్ నాకు అనిపించింది. రాము ఫిట్ అయ్యేటప్పుడు కూడా నాకు చాలా కోపం వచ్చింది. మంచి గేమర్, మంచి నిజంగా ఇంకోటి మా మహబూబ్ నగర్ అతను ఇంకా మంచి గేమరు, మంచిగా ఉంటారు. కానీ అతను అట్లా వెళ్ళిపోవడం అయితే నాకు అనిపించదు. ఒక ఆడ మైండ్ సెట్ కాలేదు, కానీ అది వెళ్ళిపోవడం అయితే నాకైతే అస్సలు కరెక్ట్ అనిపించలేదు. నిజంగా కోపం వచ్చింది. తర్వాత నేను క్విట్ అవుతా అని పోయాను అంటే, ఎందుకు రాము నువ్వెందుకు అలా చేసినావు, ఎందుకు భయపడుతున్నావు అంటే, నేను భయపడట్లేదన్నా, నాకు అస్సలు అవుతలేదు. అక్కడ గేమ్స్ ఎలా ఉన్నాయంటే, గేమ్స్ అంటే ఫస్ట్ వీక్లో నువ్వు బాగా ఆర్గ్యుమెంట్ చేసావు, ఫస్ట్ వీక్లో నువ్వు చాలా చాలా మంచిగా ఆడవు రాము, ఎందుకు అట్లా ఆలోచించాలంటే, డేస్ ఎక్కువైతుంటే అక్కడ టెన్షన్ చాలా అవుతుంటుంది. ఇంకోటి ఈ బిగ్ బాస్ వాళ్ళు స్టార్ మార్క్ బిడ్డ తనుజకి కప్పిస్తారని అందరికీ తెలిసినప్పుడు అందరూ క్విట్ కావాలని ఆలోచిస్తుంటారు. అట్లా ఉండొద్దని నా ఒపీనియన్. నిజంగా బిగ్ బాస్ 7 ఏదన్నా అంటే బిగ్ బాస్ 7 హైలైట్ పల్లవి ప్రశాంత్ ఎవరు అమర్ వీళ్ళిద్దరి మధ్యలో మస్తు కాంపిటీషన్ ఉంటే హైలైట్ ఉంటుంది. ఏమన్నా బిగ్ బాస్ 7 హిట్ అనుకోండి, అంత బాగుండేది. ఇక్కడ నేను మళ్ళీ ఏదేదో చెప్పేశాను. తర్వాత వీళ్ళు నామినేట్, ఓకే నువ్వు నామినేషన్ చేసేది గట్టిగా చేస్తుంటివి, ఓకే అంత గట్టిగా ఉంటుండేది. ఇమ్యాన్యుల్ అని వస్తుంది. రాము నువ్వు తనుజ కే అని చెప్తే నువ్వు నామినేషన్ ఎందుకు చేసావంటే, లేదన్న నాకు కూడా పాయింట్లు ఉండే అంటే, తనుజ కే అని రాసినప్పుడు నువ్వెందుకు ఏమనలేదు అని అడుగుతావు. ఆమెకు అట్లా అనిపించింది, కానీ నాకు కూడా పాయింట్లు అంటే, ఏం పాయింట్లు ఉండేది చెప్పంటే, మళ్ళీ తర్వాత లేదన్న నాకు పాయింట్లు లేకుండా అని అంటాడు. రాము టెన్షన్ అనేది టెన్షన్ పడుతుంటాడు. అది ఎందుకు టెన్షన్ పడుతాడో అర్థం కాదు పాపం. అక్కడ నిద్ర పట్టలేదు. మా అమ్మ నాన్న వస్తున్నారని కళ్ళగా అంటుండు, అట్లా కళ్ళలు వస్తున్నాయి మా అమ్మ నాన్న గురించి అని అంటే పాపం అనిపించింది. నిజంగా బాధ అనిపించింది. ఓకే పోవడం బెటర్ అనిపించింది, కానీ ఓకే అట్లాంటి ఆపర్చునిటీ ఇంకోవరకు వస్తుంది కదా. మణికంఠ కూడా అలానే క్విట్ అయ్యాడు. చాలామంది అలానే క్విట్ అయ్యి నీ నువ్వు టాప్ 5 పోయే ఒక కంటెస్టెంట్ ఇట్లా ఎలిమినేషన్ అయితే ఏముంటుంది, ఎంతమంది అంటాడు శివన్న కూడా. ఎన్ని ఓట్లు వేసే వాళ్ళు పిచ్చోళ్ళ,
ఏంది నువ్వు ఇలా పోతే బయట ఎంతమందికి ఏమని చెప్తావు చెప్పు అని అంటే, అది నాది మిస్టేకే అన్న, కానీ నేను ఉండలేకపోయినా, అది నాకు సెట్ అవ్వట్లేదు, అస్సలు సెట్ అవ్వట్లేదు, పిచ్చి పిచ్చి అయిపోతుంది. నేను ఎన్నోసార్లు వాష్రూమ్లోకి పోయి బయటకు పోయి ఏడ్చిన, బయట ఉండి కూడా ఏడ్చిన. నన్ను చాలామంది మంచిగా చూసుకున్నారు, కాదని నేను చెప్పాను, కానీ నాకు ఆడ ఉండలేకపోతున్నా, అస్సలు నేను ఉండలేకపోతున్నా అని అంటాడు. అయితే ఇంకా ఓకే సరేలే రాము నీ ఇష్టం, ఒక గేమ్ సరే ఒక పాట పాడి చెప్తాను. పాట పాడతాడు, తిన్నా తీరం పడతలే ఊకున్నా తీరం పడతలే అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ పాడతాడు. సాంగ్ పాడినప్పుడు పాపం శివన్న కూడా ఎమోషనల్ అవుతాడు, ఇద్దరు ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్గా ఓకే విడిచిపెట్టు, ఒక గేమ్ ఆడదామని అంటారు. తర్వాత హార్డ్ వర్క్తో ఎవరు ఆడుతున్నారు, లక్తో ఎవరు ఆడుతున్నారు అని చెప్పమని అడుగుతాడు. ఫస్ట్ వాళ్ళ ఫొటోస్ ఉంటాయి, ఇక్కడ ఇస్తారు. హార్డ్ వర్క్ ఎవరు, లక్ ఎవరో చెప్పమని చెప్తే ఫస్ట్ తనుజ ఫొటోస్ను హార్డ్ వర్కర్, ఒక సెలబ్రిటీ అయినా కూడా గేమ్స్ మంచిగా ఆడుతుంది, ఏం ఆడుతుంది. నాకైతే సెలబ్రిటీ, ఒక అమ్మాయి సెలబ్రిటీ ఓకే ఒప్పుకుంటా. గేమ్స్ ఏం మంచిగా ఆడుతుంది, నచ్చితే గేమ్ ఆడుతుంది, లేకపోతే అడుక్కుంటు నాకు వేయండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్, లేకపోతే ఏడుపులే ఉంటున్నాయి. నాకైతే హార్డ్ వర్క్ అని అనిపిస్తుంది, లక్ అనే చెప్తాను నేనైతే. కళ్యాణ్ 100% హార్డ్ వర్క్, కళ్యాణ్ 100% హార్డ్ వర్క్ అని చెప్తా. సూపర్ గేమ్ ఆడతాడు, సూపర్. ఒక ఫస్ట్ 3 weeks గేమ్ ఆడలేడు, కానీ తర్వాత గేమ్ మాత్రం హైలైట్ ఆడిండు కళ్యాణ్. నాకు అదైతే భలే నచ్చుతుంది, అది సూపర్. డెమాన్ కూడా హార్డ్ వర్క్, డెమాన్ నిజంగా హార్డ్ వర్క్. కానీ ఈ శివన్న ఓకే లవ్ అది అంటే లవ్, అది క్లారిటీ, వాళ్ళ రిలేషన్ గురించి ఎవరికి క్లారిటీ లేదు, కానీ అది హార్డ్ వర్క్ అన్న, అది లవ్ అదంటూ అయితే ఏం లేవు. మాకైతే ఇంతవరకు క్లారిటీ. రీతు హార్డ్ వర్క్, లక్ ఎందుకు అంటున్నా అంటే, డెమాన్ విషయంలో రీతుకు లక్ వస్తుంది అని అంటే, లేదు బయట వాళ్ళిద్దరు మాట్లాడుకొని పోయారంటే లవ్ ట్రాక్ పెట్టుకుందామని అంటే, ఏమన్నా నాకైతే అది తెలియదు అంటే, మాకు శ్రీజ చెప్పింది, మాకు మొత్తం శ్రీజ చెప్పింది అంటే, ఏమో తెలియదు కానీ నాకు అంటారు. ఇమాన్యుల్ హార్డ్ వర్క్ అంటారు, ఆల్రౌండర్ 100%. కానీ ఈ నామినేషన్లకు రావాలని బెదురుకోవడమే అదొకటే బ్యాడ్. ఇంకా సంజన లక్, 100% సంజన లక్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లేచిందంటే సంజన గురించే, ఎక్స్ విషయంలో మస్తు చేసింది కానీ ఈ వీక్లో ఆమె ఫన్ అవంతా మర్చిపోతున్నాం, కానీ ఆమె ఫన్ చేయడం అట్లాంటివి అయితే ఏం లేదు, కానీ 100% లక్. సంజన, నిఖిల్ కూడా లక్కే, గౌరవ్ కూడా లక్కే. ఇంకా భరణి గారు అయితే లక్కే. భరణి గారు అయితే లక్కే, 100% లక్. ఆ హౌస్లో ఉండడమే భరణి గారు లక్ అనుకుంటా. సుమనన్న హార్డ్ వర్క్ అంటే ఫస్ట్ 2 weeks ఆయన కనిపిస్తలేడు, ఏం చేస్తున్నాడు, కనిపిస్తలేడు. 2 weeks తర్వాత ఆయననే ఎవరు కనిపించకుండా చేసిన, అంత గేమ్ ఆడుతుండే, అంత బాగా ఆడుతుండే, లక్, 100% లక్. దివ్య లక్కే. దివ్య ఏం గేమ్ ఆడుతుండే, ఒకరి మీద గర్జి పెట్టుకొని కూర్చున్నది, అదే నాకు నచ్చదు. దివ్య విషయంలో ఒకరి మీద గర్జి పెట్టుకొని కూర్చుంటే ఎంతవరకు బాగా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే అస్సలు నచ్చదు. తర్వాత సాయి కూడా ఇందులోనే చెప్పేస్తా. ఓకే, సాయి వస్తుంది బిగ్ బాస్ చరిత్రలో, నేను గేమ్ ఆడతా అదే అని అనుకునేగా. శివన్ వస్తాడు, ఎలిమినేట్ అయిన సాయి, సెకండ్ కంటెస్టెంట్ సాయి ఎలిమినేట్ అయ్యిందని చెప్తాడు. సాయి ఎలిమినేట్ అయిన తర్వాత అంతే, బిగ్ బాస్ చరిత్రలో నాకు కనివిరుగని ఎరగని ప్రేమని మీకు చూపించినందుకు ఈ ఆడియన్స్కి నా పాదాభివందనం అని శివన్న చెప్తారు. తర్వాత సెకండ్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సాయి శ్రీనివాస్. వెనక సాయి శ్రీనివాస్ వచ్చిన తర్వాత వచ్చి ఇట్లా ముట్టుకుంటా టచ్ చేసి ఓకే ఉన్నాడు, అవ్వా సాయిరామ్ కలిసి ఉన్నాడు, ఇది కళ కాదు, రియలే, కళ అయితే కాదు అని అంటాడు. కొంచెం ఏదో ఇమిటేట్ చేసినట్టు, కొంచెం పాపం ఆయన కూడా బాధపడ్డాడు, కానీ గ్రేటే. సో ఇంకా అయితే శివన్న బయట సినిమాల గురించి మాట్లాడదాం. ఎట్లా ఉందంటే, నేను ఫస్ట్ సినిమాకు మీరే క్లాప్స్ కొట్టాను అది అని చెప్తే, నేను ఎందుకు అడుగుతున్నాను డౌట్ వస్తలేదా సాయి అంటే, ఏమో సార్ మీరు సినిమాల గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా అంటే, లోకల్ హౌస్లో నువ్వు కనిపించలేవు కాబట్టి అని అంటాడు. నువ్వు ఎప్పుడు మధ్యలో సైడ్ కూర్చోకని మాట్లాడతాడు. అబ్బో పాపం ఆయనని కొంచెం ఏమో కొంచెం బెదిరించినట్టే మాట్లాడిండేమో అనిపిస్తుంది. తర్వాత బయట సినిమాల గురించి చెప్పిన తర్వాత ఇక్కడ ఏం లేదు కాబట్టి అంటారు. తర్వాత శివన మరి ఇంతనా, నువ్వు గేమ్ ఆడతా ఏదాడుతా అదాడుతా అని పోయి సాయి నువ్వేం చేసినావు, నీకు అర్థమైందా అని అడుగుతాడు. నేను కరెక్ట్ ఆడినా, కానీ నేనేం కనిపించలే అని మాట్లాడుతున్నా, నాకే అర్థం కావట్లేదు అని అంటాడు. సాయి నిజంగా ఓకే గేమ్ ఏడాడిందో ఒక కన్ఫ్యూజ్ ఈవిడ అంటే ఆవిడ మ్యానిపులేట్ అయిపోతాడు, సాయి మాత్రం మ్యానిపులేట్ అయితే పక్కా అయిపోతాడు. నాకైతే సాయి అయితే అది ఒకటి నచ్చలేదు. నిజం అరే గేమ్స్ బాగా ఆడేటట్టు ఉండడు, అరే చాలా అనుకున్నాం నేను ఫస్ట్ పోయినప్పుడు కానీ అస్సలు వేస్ట్ సాయి, నిజంగా నువ్వేంది అంటారు.
నువ్వు గేమ్ ఏడాను, నువ్వు ఏదో ఎక్కువ కనిపించావు ఇక్కడ చెవులతో ఇక్కడ చెప్తా ఇక్కడ ఇటురా అని చెవులు ఏం చెప్తారు, నువ్వు ఊపిరి సినిమాలో తప్ప ఏడా ఎక్కువ కనిపించలే అంటాడు. పాపం నిజంగా అమ్మో ఘోరం అనిపించింది నాకు. ఊపిరి సినిమాలు తప్ప నువ్వు ఏడ కనిపించలే అంటారు. అప్పుడు నవ్వుతారు, ఏమో ఉండొచ్చు, మళ్ళీ మేబీ ఉండొచ్చు అని అంటారు. ఇక నీ గురించి నెగిటివ్ లేదు పాజిటివ్ లేదు ఏం లేదు, నువ్వు అందుకే నీ గురించి ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు అని అంటారు. బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఓ కంటెస్టెంట్ ఎవరంటే సాయి అంటే ఎవరు గుర్తుపట్టరు సాయి అని మాట్లాడతారు. అది నిజంగా భలే అనిపించింది. తర్వాత ఓకే నెక్స్ట్ సీజన్ కూడా నువ్వు రావచ్చు అంటే అప్పుడు సాయి షాక్ అవుతాడు. నేను నెక్స్ట్ సీజన్కి ఎలా వస్తా అనే ఒక థాట్ ఉంటుందేమో అని నా ఒపీనియన్. కానీ సాయిని ఏమంటాడు, ఎందుకంటే ఈ సీజన్లో నువ్వు కనిపించలేవు కాబట్టి నెక్స్ట్ సీజన్ కూడా అరే బిగ్ బాస్ టీం కూడా గుర్తు ఇది ప్రెషరే అనే ఒక అనుకుంటారు అని అంటారు. అది అనిపిస్తుంది. తర్వాత ట్రైన్ టాస్క్లో ఎందుకు అలా చేసావు సాయి అంటే, రీతు దివ్య విషయంలో ఎందుకు ఒక మాట అంటే, నాకు రీతుని నేను ఆల్రెడీ రీతుకు చెప్పేది ఉండే, నువ్వు ఓకే నేను పేరు పెట్టి పిలుస్తాను కానీ రీతే అని చెప్పను, ఓకే ఇదే అని చెప్పాను, దివ్య అనే చెప్పాను అని చెప్పేది అంటే మాట్లాడింటే బాగుండే అంటే అది నేను తప్పు చేసిన సార్ అంటాడు. నిజంగా ఈరోజు బయటికి రావడానికి మెయిన్ రీజన్ ఎవరంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే, ఈయన కరెక్ట్ మాట్లాడకుండానే బయటికి వచ్చింది. సరే ఏం లేదు కాబట్టి మనము సెకండ్ గేమ్ ఆడదాం అంటే, ఓకే ఆలస్యం అమృతం విషం ఇదైతే తెలుసు కదంటే, అవును సార్ నాకు ఇదే అయింది అందుకోసమే నీ వీక్ ఉంటే గట్టి మాట్లాడుతున్నా అంటే, వీక్ ఉన్నప్పుడే కాదు మనం రాకముందే ఆడికి ఉన్నప్పుడే మనం ఇచ్చి పడేది, మనసులో ఏమనుకున్నామో అదైతే డైరెక్ట్ మాట్లాడేయాలి బిగ్ బాస్ హౌస్లో అని నా ఒపీనియన్. నిజంగా నేను కానీ బిగ్ బాస్ హౌస్కి అట్లనే మాట్లాడను తెలియదు కానీ మాట్లాడాలని నా కోరిక నిజంగా. తర్వాత నెక్స్ట్ టాస్క్ రాజమాత ఎవరు అనుకుంటున్నావు అంటే తనుజని ఎందుకు రాజమాత అనుకుంటున్నావు అంటే, ఆవిడకి ఎవరు సపోర్ట్ చేసేలాగా ఏడుస్తూనే ఉంది కదా, ఎందుకు అట్లా అనుకుంటున్నావు అని అంటే, రాజమాత సార్ ఆవిడకు బిగ్ బాస్ హౌస్లో 9 మెంబర్స్ 10 మెంబర్స్ ఆవిడకి సపోర్ట్ చేస్తారు, మిగతా వాళ్ళకు సపోర్ట్ చేస్తారు, అది సార్ అని అంటే ధైర్యం అంటే ఒకరు బాధపడుతుంటే హ్యాపీగా ఉండే ఒక వ్యక్తి ఎవరు అంటే సంజన గారు అంటారు. ఎందుకంటే అవి గుడ్డు టాస్క్లు అయినా అందరు ఏడుస్తుంటే అవి ఒక్కటి పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నది చూడు, అది సార్ సంజన గారు అంటారు. రీతు అంటే గజిని లవ్ ట్రాక్ ఉందేమో గజిని అంటున్నావు అంటే, రీతు గజిని సార్ ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతుంది ఒక్కొక్కసారి ఎట్లుంటుంది తెలా. గచ్చిబౌలి దివాకర్ అంటే ఎవరు అంటే, గచ్చిబౌలి దివాకర్ అంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో అదంటారు, నేనే టీంని మొత్తం గెలిపించాను, నా వల్లనే గెలిచిన అని ఒక ఒపీనియన్ ఎవరికి ఉంటుంది అంటే భరణి గారికి సార్, భరణి గారికి అంటారు. అర్జున్ రెడ్డి అంటే డెమాన్ సార్. నిజంగా నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండిట్లో అతనైతే అర్జున్ రెడ్డి అని అంటారు. నాకు అది అయిపోయి ఇమాన్యుయల్ అంటే కప్పట నాట సూత్రధారి ఇమాన్యుయల్ అంటారు. ఇమాన్యుయల్ అంటే అవును సార్ అన్నీ చేశాడు కాముషి ఉంటాడు అది అంటారు. కట్టప్ప ఎవరంటే కట్టప్ప అందరు సార్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ సీజన్ మొత్తంలో 9లో కట్టప్పలు అందరు కట్టప్పలే. భరణి గారు గుచ్చుకుంటారు, అవతలలో గుచ్చుతారు, భరణి గారు ఏం చేస్తారు, రీతు అవతలలో గుచ్చుతారు, రీతు గుచ్చుకుంటారు. దివ్య అయితే తనకు తానే గుర్తుంది అంటే ఏమో కట్టప్పమ్మనా అంటే ఏమో సార్ వీళ్ళకి అందరు కట్టప్పలే ఉన్నారు సార్, బిగ్ బాస్ హౌస్లోనే కట్టప్పలు ఉన్నారు, అందుకే ఈరోజు నేను బయటకు వచ్చిందేమో అని అంటారు. నిజంగా హైలైట్ అనిపించింది నాకు. వీళ్ళిద్దరిది ఒకటేసారి ఎందుకు చెప్పిన అంటే ఏం అంత లేదు, కొంచెం ఉంది. ఒకరిది 10 minutes ఉంది, ఒకరిది 16 minutes ఉంది, అందుకోసం నేను ఇద్దరు కలిపి చెప్పాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.